Hi, hello everyone. Welcome to my YouTube channel Smart Cooking Alvinaru Kitchen. ఇదే నా ఫస్ట్ వీడియో అండి ఈ ఛానల్లో. సేమియా రవ్వ పాయసం చూస్తేనే అసలు ఆ టెక్స్చర్ చూస్తేనే అర్థమైపోతుంది మీకు టేస్ట్ ఎలా ఉంటుందో. నాకైతే చాలా ఇష్టం అండి ఈ సేమియా. ఇంగ్రీడియంట్స్ చూసుకున్నాం కదా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నాను. అండ్ స్టవ్ చాలా చిన్నగా పెట్టుకోవాలండి, లేకపోతే డ్రై ఫ్రూట్స్ మాడిపోతాయి. అండ్ క్యాషూ నట్, డ్రై కోకోనట్, పిస్తా వేస్తున్నాను. చాలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది ఫ్రై అయ్యేలోపు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. అదేంటంటే ఇది నా ఛానల్లో ఫస్ట్ వీడియో కదా. నేను ఎందుకు సేమియా రవ్వ పాయసం చేస్తున్నానంటే మా మమ్మీకి మా అత్తయ్యకి ఫేవరెట్ స్వీట్ అండి ఇది. వాళ్ళిద్దరికి బాగా ఇష్టం కాబట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం నేను ఈ స్వీట్ చేస్తున్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. అలాగే మీ ఇంట్లో మీ పేరెంట్స్కి ఏ స్వీట్ ఇష్టమో ప్లీజ్ కమెంట్ డౌన్ హియర్. నెక్స్ట్ టైం నేను ఆ రెసిపీ పక్కా షేర్ చేస్తాను మీతో. చూసారా, అంతలోపు మన నట్స్ కూడా ఫ్రై అయిపోయాయి. బాగా 2 సైడ్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. నేను ఇప్పుడు చిన్న బౌల్లో షిఫ్ట్ చేస్తున్నాను నట్స్. అండ్ నెక్స్ట్ రోస్టెడ్ సేమియా అండి. ఆల్రెడీ నా దగ్గర రోస్టెడ్ సేమియా ఉంది, సో నేను గీలో లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ టైం ఏం పట్టదు. మీ దగ్గర నార్మల్ సేమియా అంటే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని చిన్నగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన సేమియా చిన్న బౌల్లో షిఫ్ట్ చేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బొంబాయి రవ్వ అండి. ఇది కూడా సేమ్ చాలా లో ఫ్లేమ్లో గీలో ఫ్రై అవ్వాలి. ఎక్కడ మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి బొంబాయి రవ్వ. ఎందుకంటే ఇది చాలా తొందరగా కుక్ అవుతుంది. సో ఎక్కడ మాడకుండా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బొంబాయి రవ్వ. ఇక్కడ నాకు కొంచెం గీ తక్కువైంది, సో నేను కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. చూసారా, బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు రవ్వ గీలో నెక్స్ట్ నేను 1.5 కప్ వాటర్ తీసుకుంటున్నానండి. ఒక్కసారి కలిపేసుకొని నెక్స్ట్ ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తాను. నెక్స్ట్ రోస్టెడ్ సేమియా ఉంది కదా, అది దీంట్లో యాడ్ చేస్తున్నానండి. 2 ఇప్పుడు వాటర్లో కుక్ అవ్వాలి బాగా. ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టాం కదా, అది అలానే ఉంచేద్దాం. తొందరగా ఉడికిపోతుంది మనకు. మధ్య మధ్యలో ఒక్కసారి అలా కలుపుతూ ఉండండి. అండ్ ఇక్కడ చిన్న టేబుల్ స్పూన్ ఇలైచీ పౌడర్ వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్. అండ్ బాయిల్ చేసి చల్లార్చిన మిల్క్ అండి, 1 కప్ తీసుకుంటున్నాను. అండ్ 3 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ ఎక్కువ వేసుకోవట్లేదు, ఎందుకంటే ఒక స్టార్ ఇంగ్రీడియంట్ ఉంది, దానికోసమని నేను షుగర్ ఓన్లీ 3 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 3 వేసాం కదా, బాగా ఉడకాలండి. హై ఫ్లేమ్లోనూ పెట్టండి. ఒక్కసారి మనకు ఉడికిపోతే బాగా ఆ స్టార్ ఇంగ్రీడియంట్ ఏంటో నేను చెప్తాను. ఓకే అండి, ఇప్పుడు బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఆ స్టార్ ఇంగ్రీడియంట్ కండెన్స్ మిల్క్ అండి. దీనివల్ల అస్సలు ఆ టెక్స్చర్, ఆ టేస్టే మారిపోతుంది. అస్సలు చాలా బాగుంటుంది. అందుకే నేను షుగర్ తక్కువ వేసాను, ఎందుకంటే ఇది చాలా స్వీట్నెస్ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర కండెన్స్ మిల్క్ లేకపోతే మీరు 6 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోండి. అండ్ ఇప్పుడే లాస్ట్ అండ్ ఫైనల్ మనం డ్రై కోకోనట్స్ అండి. డ్రై కోకోనట్, క్యాషూ నట్ ఫ్రై చేసుకున్నాం కదా స్టార్టింగ్లో, అవి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను. వేడి పాయసంలో ఆ క్రంచీ నట్స్ వస్తుంటే మధ్యలో సూపర్ ఉంటుంది అసలు ఆ టేస్ట్.
నాకైతే చాలా ఇష్టం అండి. మనం స్టార్టింగే వేసామంటే ఇవి కూడా ఉడికిపోతాయి, ఆ ఫ్లేవర్ ఆ క్రంచీనెస్ ఉండదు మనకు. సో నేను లాస్ట్లో వేసుకున్నాను, చూసారా ఉడికిపోయింది. ఫైనల్గా బౌల్లో సర్వ్ చేశాను నేను సేమియా రవ్వ పాయసం. మమ్మీ అండ్ అత్త మీ ఇద్దరి కోసమే స్పెషల్ డిష్. మీరు దగ్గర లేరు కాబట్టి ఓన్లీ వీడియో చూస్తూ నాకు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అండ్ సబ్స్క్రైబర్స్ మీరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ న్యూ రెసిపీ ఏమన్నా షేర్ చేయాలంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. నేను షూర్గా ఆ రెసిపీ ట్రై చేసి నేను షేర్ చేస్తాను మీతో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ కుకింగ్ అలగనూరు కిచెన్. అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.